హాయ్ మై డియర్స్! ఈరోజు ఈ బ్యూటిఫుల్ స్నో మౌంటైన్స్ చూస్తూ యూఎస్‌లో యూటా అనే ప్లేస్‌లో జయోన్ అండ్ బ్రైస్ క్యాన్యన్ స్టేట్ పార్క్ చూడటానికెళ్తున్నాము. ఇంతకుముందు మన వీడియోస్ చూసినట్లయితే ఈరోజు డే 4 ఆఫ్ అవర్ వెకేషన్‌లో ఉన్నాము. ఇది మా రౌండ్ ట్రిప్ ప్లాన్ అనమాట. ఫస్ట్ డాలస్ నుంచి స్టార్ట్ అయ్యి పాలెట్ జీరో క్యాన్యన్ వెళ్ళాము. అక్కడి నుంచి కొలరాడోలో డ్యురాంగో ట్రైన్ రైడ్ చేసాము. అండ్ డ్యురాంగో నుంచి యూటా వెళ్ళి యూటాలో ఆర్చర్స్ నేషనల్ పార్క్ చూసుకొని ఇప్పుడు బ్రైస్ అండ్ జయోన్ నేషనల్ పార్క్స్ చూడబోతున్నాము. వెళ్ళే డ్రైవ్ అంతా కూడా మంచి సినిక్ డ్రైవ్ అనమాట. ఒక పక్కన స్నో మౌంటైన్స్ అండ్ ఇంకో పక్కన సన్‌సెట్ అవుతుంది. ఆ సన్ రేస్ వల్ల ఆ స్నో మౌంటైన్స్ అన్నీ షైన్ అవుతూ గోల్డెన్ స్నో మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి. వెళ్ళే వేలోనే ఫిష్ లేక్ నేషనల్ ఫారెస్ట్ కూడా పాస్ అవుతూ వెళ్తాము. ఈ రోజుకి మా ట్రిప్ స్టార్ట్ అయ్యి 4 డేస్ అయింది. ఈ ట్రిప్‌లో కొంచెం హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే డ్రైవింగ్ అనమాట. ఈ ట్రిప్ అంతా కూడా హస్బెండే డ్రైవ్ చేశారు. సో, ఇలా లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టం అనమాట. సో, ఈజీగా డ్రైవ్ చేశారు. కానీ ఈ రౌట్‌లో డ్రైవింగ్ అయితే కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. ఇలా డే టైమ్‌లో అండ్ రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు స్నో క్లియర్ చేస్తారు కాబట్టి కొంచెం ఈజీ అనమాట. కానీ డార్క్ అయిపోయింది అంటే అసలు కనిపించదు రోడ్ సరిగ్గా. స్నో క్లియర్ చేసినప్పటికీ అక్కడక్కడ స్నో ప్యాచెస్ ఉంటాయన్నమాట. అవి బ్లాక్ ఐస్ లాగా ఫార్మ్ అవుతాయి. సరిగ్గా కనిపించవు. సో, చూసుకొని కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలన్నమాట ఈ రౌట్ అంతా కూడా. ఇప్పుడైతే సీడర్ సిటీ అనే ప్లేస్‌కెళ్తున్నాము. అక్కడ మళ్ళీ హాలిడే ఇన్‌లోనే స్టే చేస్తున్నాము. రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందనమాట. హోటల్ లోపలికొచ్చేసాము. వింటర్ కదా! అంతా క్రిస్మస్ థీమ్‌తో డెకర్ చేశారు. ఈ 4 డేస్ ఎలా ఉందంటే డే అంతా కూడా ఫుల్‌గా బయట తిరగడం అండ్ నైట్ అయ్యేసరికి ఇలా ఎయిర్‌బిఎన్‌బీస్ కానీ, హోటల్స్ కానీ బుక్ చేసుకొని ఇక్కడ ఉంటామనమాట. ఫన్నీ థింగ్ ఏంటంటే యూజువల్‌గా ఇలా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోతాము. కానీ ఈ ట్రిప్‌లో ఉన్నాం కదా! ఫుల్ ఎనర్జిటిక్ అనమాట. ఎక్కడ ఏం చూడడం మిస్ అయిపోతామా అని. ఈ ట్రిప్‌లో 2 టైమ్స్ హాలిడే ఇన్‌లో ఉన్నాము. హోటల్ యాంబియన్స్ కానీ అంతా కూడా బావుంటుంది మెయింటెనెన్స్. ఇలా హాలిడే ఇన్‌లో స్పెషల్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటది. సో, ఈజీ అనమాట మనకి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మా ఫేవరెట్ పాన్ కేక్స్ ఉన్నాయన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. హోటల్ చెక్‌ఔట్ చేసేసి ఇప్పుడు జయాన్ నేషనల్ పార్క్‌కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇది జయాన్ నేషనల్ పార్క్‌కి వెళ్ళే వే అనమాట. అసలు ఎక్కడికక్కడ ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఎంత బావున్నాయో. ఈ రౌట్‌లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఫాల్ కలర్స్ కూడా కనిపిస్తాయి. ట్రీస్ అన్నీ కూడా యెల్లో కలర్ లీవ్స్ అండ్ బ్రౌన్ కలర్ లీవ్స్‌తో కొన్ని గ్రీన్ కలర్ లీవ్స్‌లో అలా కనిపిస్తుంటాయి. ఇదొక బ్యూటీ అనమాట. వెళ్ళేటప్పుడు సన్‌కి అపోజిట్‌లో వెళ్తున్నాము. సో, కొంచెం వీడియో క్లియర్‌గా లేదు కానీ బయటకైతే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ రివర్ రాక్ అని కనిపిస్తుంది కదా! అది కాఫీ షాప్ అనమాట. అక్కడ ఆగి కాఫీ తీసుకొని స్టార్ట్ అయ్యాము. అలా టర్నింగ్స్ వ్యూస్ మారిపోతున్నాయన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యూ ఉంటుంది. ఇక్కడ ఈ రెడ్ రాక్ హిల్ చూడండి ఎలా ఉందో డిఫరెంట్‌గా. జయాన్ నేషనల్ పార్క్ అనేది స్ప్రింగ్‌డేల్ అనే టౌన్‌లో ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు.
ఇక్కడ కొన్ని డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఈ టౌన్‌లో. జయాన్ నేషనల్ పార్క్‌లో పార్కింగ్ ఫుల్ అని చెప్పని చూపిస్తుంది. కానీ అక్కడికెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందనేది. ఇది స్ప్రింగ్‌డేల్ సిటీ వ్యూ అన్నమాట. లోపల పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంది కార్స్ అన్నీ గూడా. How are you? Hello. Hi. Uh, Just one vehicle? yes. Okay, okay. $35 will cover you. Sign says private vehicles are not allowed on the scenic driveway. Yeah, so on Monday the 2nd, the buses will stop running and you'll be able to drive your car up to those hiking trails. For today and tomorrow, you'll have to still take a bus. Okay, so we're not allowed on the scenic Not drive. until Monday the 2nd. Okay, thank you. You're welcome. So we should be parking there and riding the Parking shuttle. either at the visitor center to the right or the town of Springdale behind you. Okay, thank you. You're welcome. విన్నారు కదా! ఇక్కడ కార్ మనం పార్క్ చేసుకొని బసెస్ ప్రొవైడ్ చేస్తారంట. ఆ బసెస్‌లో మనం సినిక్ డ్రైవ్ చేయాలంట. అన్‌ఫార్చునేట్‌లీ కార్ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అండ్ బసెస్ కూడా ఫుల్ అయిపోయాయి. థాంక్స్ గివింగ్ టైమ్ కాబట్టి కొంచెం ఎర్లీగానే రావాలి ఈ బసెస్ క్యాచ్ చేయాలంటే. ఓన్లీ ఈ వీక్‌లోనే ఓన్ వెహికల్ అలౌ చేయట్లేదు. నార్మల్ డేస్‌లో మన వెహికల్‌తోనే లోపలికెళ్ళిపోవచ్చంట. సో, జయాన్‌లో కొన్ని వ్యూ పాయింట్స్ మిస్ అయ్యామనమాట. ముందు ఒక బస్ కనిపిస్తుంది గదా! ఆ బస్‌లోనే సినిక్ డ్రైవ్ అంతా కూడా కవర్ చేయాలనమాట. కానీ ఇప్పుడు ఆ బసెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అవైలబుల్ లేవు. సో, కార్ పార్కింగ్ కోసం వెయిట్ చేయకుండా కొన్ని సినిక్ పాయింట్స్ ఉన్నవి. అవి చూడటానికెళ్తున్నాము. The checking. జయాన్ అంతా కూడా మంచి మంచి ల్యాండ్‌స్కేప్స్ అండ్ ఫాల్ కలర్స్ కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇవన్నీ కూడా క్యాలెండర్ పిక్చర్స్‌లా ఉన్నాయి. క్యాలెండర్‌లో సీనరీస్ ఒస్తాయి కదా! అలాగా. ఈ ప్లేసెస్‌లో చాలా మూవీ షూట్స్ జరుగుతా ఉంటాయి. హిల్స్ ఎక్కడానికి చాలా ట్రైల్స్ ఉన్నాయి. కానీ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అవన్నీ కుదరలేదు.
లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టపడేవాళ్ళు అండ్ డ్రైవింగ్ మీద మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ డ్రైవ్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా నేచర్ లవర్స్‌కైతే ఇదొక కన్నుల పండుగనమాట. జయాన్‌లో అయితే చాలా అడ్వెంచరస్ హైకింగ్ స్పాట్స్ ఉన్నాయి. హైకింగ్ చేసే వాళ్ళకి ఇదొక మంచి ప్లేస్. ఇక్కడంతా కూడా మనం హిల్ ఎక్కుతున్నామనమాట. అప్‌వర్డ్స్ ఎళ్తున్నాము. ఆపోజిట్‌లో వచ్చే వాళ్ళకి చాలా స్టీప్ ఉంటదనమాట అటు పక్కన. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అది ఇక్కడ ఆగి చూస్తున్నాము. జయాన్ అంతా కూడా పెద్ద పెద్ద కొండలున్నాయి. అదే ఇందులో స్పెషల్ అన్నమాట. ఆ? ఆ. ఇప్పుడు మా రైట్ సైడ్ అంతా కూడా డీప్ క్యాన్యన్ అన్నమాట.
ఇక్కడ చూడండి వాళ్ళిద్దరూ హైక్ చేస్తున్నారనమాట. తిరుపతి కొండలు ఎక్కుతున్నట్టు ఎక్కుతున్నారు. అలా వెళ్ళడం కూడా ఒక ప్యాషన్ అనమాట వాళ్ళకి. Turn lights on. లైట్లు ఆన్ చేసుకోవాలంట. No sunglasses. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వరకు పెద్ద టనల్ వస్తుంది. గుహలోకి వెళ్తున్నారా కొండ గుహలోకి? టనల్ కి మధ్య మధ్యలో ఈ వ్యూస్ చూడండి. One national park to other national park. We entered at the Zion National Park. అట్లా బ్రైస్ క్యానియన్ వరకు ఉందంట. ఇక్కడతో టనల్ ఎండ్ అయింది. సో బ్యూటిఫుల్ అసలు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏం చూస్తారు అక్కడ పైన? కొండ పర్వతాలు చూడటానికి. ఇది చిన్న టనల్ ఇది. అది డ్రాగన్. దీన్ని చెక్కాలంటే ఎన్ని రోజులు పడుతుంది? విజయవాడలో
జయాన్ నేషనల్ పార్క్ ఎండ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా బ్రైస్ క్యాన్యన్కి వెళ్తాం అనమాట ఇప్పుడు. బ్రైస్ క్యాన్యన్కి వెళ్ళే రౌట్ అనమాట ఇది. ఈ రౌట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెట్స్ గో. ఏమో తెలియదు. కొంచెం ముందుకెళ్తే సబ్వే ఉందన్నమాట, అక్కడ లంచ్ చేసేస్తున్నాము. బ్రైస్ క్యాన్యన్ సిటీ 15 మైల్స్ ఎహెడ్ అంట. బ్రైస్ క్యాన్యన్ ఈస్ వెల్ నోన్ ఫర్ హుడూస్ అనమాట. హుడూస్ అంటే అవి గోపురాల్లో ఉన్నాయి కదా రాక్స్, అవన్నమాట. ఇవి వచ్చేసి ఆరెంజ్, వైట్, పింక్ కలర్ రాక్ ఫార్మేషన్లో ఉంటాయి. అదే ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇది వరల్డ్లోనే మోస్ట్ యూనిక్ ల్యాండ్స్కేప్ అంట. ఇవి స్నో అండ్ విండ్ వల్ల ఇవి అన్నీ ఫామ్ అయినాయి అంటే ఇలాగా. ఇక్కడ నుంచి మనం డిక్సీ నేషనల్ ఫారెస్ట్ చూస్తాము. ఇదంతా కూడా లోపలంతా కూడా ఫుల్ స్నో అండ్ ఇలాంటి వ్యూ పాయింట్సే ఉంటాయి అన్నమాట. మన ముందు వెళ్తుంది కూడా ఆర్వీ అనమాట. సైకిల్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు చూడండి. మేబీ ఇక్కడే స్టే చేస్తారనుకుంటా. ఇలా ఉండే రాక్ ఫార్మేషన్ని హుడూస్ రాక్ ఫార్మేషన్ అంటారనమాట. ఇవ్వండి ఇలా వీటిలన్నిటిని హుడూస్ అని అంటారంట. దిగుదాం. ఫస్ట్ దానికంటే ఇది బాగుంది. దీని వెనకాలే వెళ్తున్నాం మనం. ఇక్కడ చూడండి ఫుల్ మంచు అనమాట. స్నోతో కవర్ అయిపోయింది మొత్తము. ఇక్కడ చూడండి ఒక ఆర్చ్ ఫామ్ చేశారు. ఇది ఒక సినిక్ వ్యూ లాగా ఉందన్నమాట. ఈ బ్రైస్ అంతా కూడా స్నోతో ఆడుకోవడమే. ఆ ట్రీ అంతా కూడా ఫుల్ స్నో అన్నమాట. మా అత్తయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఈ బ్రైస్ క్యాన్యన్ అనేది సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 9000 ఫీట్ ఎలివేషన్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు హై మౌంటైన్స్ మీద ట్రావెల్ చేస్తున్నాము. అందుకే ఇక్కడ వెదర్ చాలా కూల్గా ఉంటుంది అండ్ వింటర్లో అయితే ఆల్మోస్ట్ స్నోతో కవర్ అయిపోతుంది అంతా కూడా.
ఛా, నీ వైపు Friends. తెల్లగా పక్క నానా మెల్లిగా మెల్లిగా Okay, friend. కదా? మా లంచ్ అయితే సబ్వేలో చేస్తున్నాము. ఇక్కడ సబ్వే ఉందన్నమాట. సబ్వే ఎవరికైనా ఇష్టమైతే ఎలా చేయాలో చూడొచ్చు ఇక్కడ. How far is the canal from here? 2.5. Okay. Would that be on the 12? Cucumbers, olives. వెళ్తూనే లంచ్ చేసేసాము. ఇక్కడ బ్రైస్ క్యాన్యన్ నేషనల్ పార్క్ ఎంట్రీ అన్నమాట. ఏంటిది? అక్కడ పార్క్ చేసిన షెడ్యూల్ వెళ్ళచ్చు. Howdy. No, I don't. అసలు బ్రైస్ క్యాన్యన్ అంతా కూడా ఫుల్ స్నో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అన్ని చోట్ల కూడా పైన్ ట్రీసే ఉన్నాయి అంతా కూడా. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది. పెద్ద క్యూ ఉందన్నమాట. సో ఇక్కడ వెయిట్ చేయకుండా వేరే వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ రోడ్ మీద చూడండి, అది బ్లాక్ ఐస్ ఫామ్ అయింది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే 8000 ఫీట్ ఎలివేషన్లో ఉన్నామన్నమాట.
ఇక్కడ ఒక వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. దీని పేరు వచ్చేసి ఇన్స్పిరేషన్ పాయింట్ అంట. Let's see. చూడండి ఎంత బాగుందో కదా. ఈ విండ్ అండ్ స్నో వల్ల రాక్ అలా ఫామ్ అయింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి పెద్ద క్యూ ఉందన్నమాట. సో ఇక్కడే సన్సెట్ చూసేస్తున్నాము. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఫెయిర్ వ్యూ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ వచ్చేసి 8819 ఫీట్ ఎలివేషన్ లో ఉందన్నమాట సీ లెవెల్ నుంచి. చుట్టూ సరౌండింగ్స్ చూడండి ఎలా ఉందో. ఇలా ఉండే వాటినే హుడూస్ రాక్ ఫార్మేషన్ అంటారంట. ఇది స్నో అండ్ విండ్ వల్ల ఇలా ఫామ్ అయినవి. ఇప్పుడు మనం 8800 ఫీట్ ఎలివేషన్ లో నుంచి చూస్తున్నాం. ఇవంతా కూడా మొత్తం స్నోతో కవర్ అయ్యి ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఆల్మోస్ట్ ఎడ్జ్ లోకి వెళ్ళి చూస్తున్నాము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది కూడా న్యాచురల్ గా ఫామ్ అయిన బ్రిడ్జ్ అన్నమాట. ఆ స్నో అంతా పడి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. స్నోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అంత స్నో చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇవన్నీ కూడా పైన్ ట్రీస్ అన్నమాట. వింటర్ లో కూడా ఇలానే ఉంటాయి. వీటినే క్రిస్మస్ ట్రీస్ లాగా కూడా యూస్ చేస్తారు.
ఇది వచ్చేసి బ్రైస్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ సైబర్ ట్రక్ వచ్చిందనమాట. సో డిఫరెంట్గా ఉందని ఫోటో తీసుకున్నాము. మేము టోటల్గా 8850 ఎలివేషన్ ఫీట్ వరకు రీచ్ అయ్యాము. పైన 9000 ఫీట్ వరకు వెళ్తే రెయిన్బో వ్యూ పాయింట్ ఉందంట. కానీ అక్కడికి వెళ్ళట్లేదు, రిటర్న్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది, ఫుల్ స్నో ఉంది. సో డ్రైవ్ కష్టం అయిపోతుంది అనమాట. ఫోర్త్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. అస్సలు తగ్గేదిలే. సో నేషనల్ పార్క్ నుంచి బయటకు వచ్చేసాము. బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం స్నోతో ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ ప్లేస్కి. ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ యూటాలో చూసిన ప్లేసెస్ అన్ని ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. బ్రైస్ క్యానియన్ మేము స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు మేము స్టే చేసేది యూటాలోనే కెనాబ్ అనే సిటీలో. అది బ్రైస్ క్యానియన్కి పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేసాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడంతా లైటింగ్, ఇదంతా క్రిస్మస్ వైబ్స్ అనమాట. సో కెనాబ్లోనే ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. జస్ట్ ఒక స్మాల్ గ్లిమ్స్ అనమాట. ఎయిర్బిఎన్బి అంటే అందరికీ తెలిసినే కదా, ఇలా ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది అనమాట. కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో కొన్ని మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ ఇక్కడ. కుకింగ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ఈ ఏపీఎన్బి కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. చాలా నచ్చింది మాకు. ఈరోజు మేము ఏమనుకున్నామంటే రేపు మళ్ళీ బ్రైస్ క్యానియన్కి వెళ్దాం అనుకుంటున్నాము. ప్లాన్డ్గా శారీస్ కూడా తెచ్చుకున్నాము మంచి లొకేషన్స్లో ఫోటో దిగాలని. సో రేపు వచ్చేసి మా లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. ఈరోజు వచ్చేసి 5th డే ఆఫ్ అవర్ వెకేషన్ అనమాట. సో జస్ట్ కాఫీ తాగేసి ఇంక ఇప్పుడు బ్రైస్ క్యానియన్కి స్టార్ట్ అయ్యాము. ఈ రోజు అంతా కూడా ఇక ఫోటోషూట్ డే అనమాట. కొంచెం చిల్ అవుతూ అట్లా రిటర్న్ అయిపోతాం ఇంకా. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అని చెప్పని ఆగాము. ఇక్కడ ప్యాన్ కేక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫుల్ బటర్ ఇచ్చారనమాట. సూపర్ టేస్ట్ ఉన్నాయి. మస్ట్ ట్రై అనమాట. కెనాబ్ నుంచి బ్రైస్ క్యానియన్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక స్మాల్ రెస్టారెంట్ అనమాట, అక్కడ తీసుకున్నాము. బ్రైస్ క్యానియన్కి వచ్చాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అనమాట. సో గైస్ ఫైనలీ 5 days ఆఫ్ అవర్ వెకేషన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్లో మేము యూటా నుంచి డాలస్కి కంటిన్యూస్ డ్రైవ్ కాకుండా మధ్యలో న్యూ మెక్సికోలో స్టే చేస్తున్నాము. ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయిందనమాట. సో మెక్డీలో డ్రైవ్ త్రూలో ఫుడ్ తీసుకున్నాము. Hot and spicy McChicken? Yeah. Can I do 4 hot and spicy McChickens? Okay.
రిటర్న్ అయ్యేటప్పుడు మేము అరిజోనా స్టేట్ నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ అరిజోనా స్టేట్కి వచ్చాము. వెళ్తూ వెళ్తూ ఒక బ్రిడ్జ్ ఉందనమాట. కింద రివర్ కూడా పాస్ అవుతుంది. వ్యూ బాగుందని కొంతసేపు అలా చూస్తూ ఉన్నాము. ఈ రోజు స్టే చేసేది న్యూ మెక్సికోలోని అల్బర్కర్కి అనే ప్లేస్లో. అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. అల్బర్కర్కి స్పెషల్ ఏంటంటే అక్కడ బ్రేకింగ్ బ్యాడ్ అనే ఫేమస్ వెబ్ సిరీస్ తీసారనమాట. ఆ వెబ్ సిరీస్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట ఇక్కడ. ఆ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ వాల్టర్ వైట్ ఉండే హౌస్ అక్కడే ఉంటుందన్నమాట. రేపు అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడే ఎయిర్బిఎన్బి రీచ్ అయ్యాము. ఈ ఎయిర్బిఎన్బి కూడా చాలా బాగుంది. రివ్యూస్ చూసే తీసుకున్నాం అనమాట. మార్నింగ్ ఎయిర్బిఎన్బి చెక్అవుట్ చేసేసి బయట డచ్ బ్రోస్ కాఫీ తీసుకున్నాము. ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ వెబ్ సిరీస్లో వాల్టర్ వైట్ హౌస్ చూడటానికి వెళ్తున్నాము. ఆ హౌస్ ఓనర్ వచ్చేసి ఒక లేడీ అనమాట. ఆవిడ దగ్గర లీజ్కి తీసుకున్నారు ఈ వెబ్ సిరీస్ తీయడానికి. సో ఆ ఇంటి ముందు ఫొటోస్ దిగినా కానీ ఆగినా కానీ ఆవిడ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో మేము వెయిట్ చేయకుండా ఆ హౌస్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇదే ఆ ఫేమస్ హౌస్. ఇక్కడైతే బోర్డ్ పెట్టారు, డు నాట్ టేక్ ఫొటోస్ అండ్ డోంట్ వెయిట్ అని చెప్పని. సో ఫాస్ట్గా చూసి ఫాస్ట్గా వచ్చేసాము. సో డే 6 మేము డాలస్ రిటర్న్ అయిపోతున్నాము. అలా మా థ్యాంక్స్ గివింగ్ ట్రిప్ అయిపోయింది. మేము చూస్తూ మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తూ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బాయ్.